సూర్యుడు జనాల మీద పగబట్టినట్టున్నాడు. అందుకే నిప్పులు కక్కుతున్నాడు. మార్చి నెల నుంచే విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. సమ్మర్ స్టార్టింగ్ లోనే 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైతే ఇక అసలైన ఏప్రిల్ మేల్లో పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారు జనం. ఇంతకు రవి ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? సమ్మర్ ఎఫెక్ట్ భాగ్యనగరంపై ఎలా ఉందో ఇప్పుడోసారి చూద్దాం. బాణుడు నిప్పులు చెరుగుతున్నాడు. సమ్మర్ స్టార్టింగ్ లోనే అధిక ఉష్ణోగ్రతలతో ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకి పగటిపూట నిప్పుల కొలిమిలా మారుతుంది వాతావరణం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ ప్రమాద గంటికలు మోగిస్తున్నాడు రవి. మార్చి నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు భాగ్యనగరంలోనూ 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలతో ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే నగరంలో ఎండసెగ మొదలవుతుంది. పగలు 10 నుంచి సాయంత్రం 4 దాకా ఎండలో ఎంతో ముఖ్యమైన పని ఉంటే మటుకు బయటికి రావద్దు. వచ్చిన తగిన ప్రికాషన్స్ అంటే గొడుగు, అలాగే పోతే వాటరు ఇలాంటివి తీసుకొని వీలైనంత వరకు కూడా నీడ పట్టున తమ గమ్యానికి చేరి తమ యొక్క దైనందిన లావాదేవీలను జరుపుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. మండిపోతున్న ఎండలకు అడుగు బయట పెట్టాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలులు, ఒక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఉద్యోగ ఉపాధి కోసం వెళ్లేవారు అయితే అష్ట కష్టాలు పడుతూ కార్యాలయాలకు చేరుకోవాల్సి వస్తుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎండలు ఇంకాస్త పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అసలు సమ్మర్ ముందే ఉందని, ఏప్రిల్ మేలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప అనవసరంగా బయట ప్రయాణం చేయొద్దని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు మరియు వచ్చే 5 రోజుల వరకు వాతావరణ సమాచారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతల్లోని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే గత 48 గంటల నుంచి కూడా దాదాపుగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా దాదాపు 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి పగటిపూట ఉష్ణోగ్రతల్లోని మరింత పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 1, 2వ తేదీల్లో కూడా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణలోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. వేసవిలో సాధారణంగా ఏప్రిల్ మే నెలలోనే ఏర్పడే ఉష్ణోగ్రతలన్నీ ప్రస్తుతానికి మనకి మార్చి నెలాఖరులోనే వస్తూ ఉండడం వల్ల ఈ వేడిమి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 3వ వారంలోని మనకి మే నెలలో కూడా కొద్దిగా 1, 2 చోట్ల తీవ్రమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నందున హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు అంటే సిటీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల అత్యధిక ఉక్కపోత వాతావరణం అనేది ఈ వచ్చే 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ నెలలోని మనకి ఏప్రిల్ 3వ వారంలోని మే నెలలో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎలాగో నిప్పులు కక్కుతున్న సూర్యుడిని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి సాధ్యమైనంత మేర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయట ప్రయాణ సమయంలో వాటర్, గొడుగు, క్యాప్స్ లాంటివి వాడడం మేలు. ఎండలకు వడదెబ్బ, స్కిన్ ఎలర్జీ బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం గ్లూకోన్ వాటర్, ఓఆర్ఎస్ లాంటివి తాగుతూ బాడీని హైడ్రేట్ చేసుకోవాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో నిస్సత్తువుగా, నీరసంగా అనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో తక్షణం శక్తి కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మే మొదలవ్వక ముందుకే 2 నెలల ముందుగానే ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం విపరీతంగా ఎండలు ఉన్నాయనే చెప్పాలి. అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అయితే అనవసరంగా మాత్రం బయటికి వచ్చి ప్రయాణాలు చేసి అనారోగ్యం పాలవద్దని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్టు కూడా అయితే 4 వీలర్స్ ఈ రోజు మాత్రం 4 వీలర్స్ ప్రయాణికులు ఎక్కువ కనిపిస్తున్నారు. 2 వీలర్స్ రద్దీ కొంచెం తగ్గిందనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే ఎండాకాలంలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటామో అనవసరంగా అదే సమయంలో మనకు హెల్త్ ఇష్యూస్ లాంటివి, హార్ట్ అటాక్స్ లాంటి వడదెబ్బలు ఇలాంటివి వస్తుంటాయి. స్కిన్కి కూడా అసలు ఎలర్జీస్ రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ బయట ప్రయాణం చేస్తుంటామో ఆ టైంలో మనతో పాటు గ్లూకోజ్ వాటర్, లెమన్ వాటర్ ఇలాంటివి తీసుకోవాలని, మన బాడీని ఎంత కాపాడుకుంటే ఈ ఎండాకాలం అంత మంచిదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కెమెరామ్యాన్ రామకృష్ణతో సుప్రియ, HM TV, హైదరాబాద్.